హాయ్ అండి. ఈరోజు గ్రూప్స్‌లో భాగంగా మనం ఎకానమీలో ఎకానమీలో బ్యాంకింగ్ సిస్టమ్ మనకి రిమైనింగ్ కాన్సెప్ట్ సెకండ్ యూనిట్‌లో బ్యాంకింగ్ సిస్టమ్ ఉంది. ఇది గాని మనం చెప్పుకున్నట్లయితే మనకి సెకండ్ యూనిట్ కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ యూనిట్ ఆల్రెడీ మనం కంప్లీట్ చేసుకున్నాం. ఈ 2 యూనిట్లు కంప్లీట్ అయిపోతే 3, 4, 5 ఈ 3 గూడా ఒక్క కోవ కింద వస్తాయి. అగ్రికల్చరల్ సెక్టార్, అలాగే ఇండస్ట్రియల్ సెక్టారు, సర్వీస్ సెక్టారు. ఈ 3 కలిపి 3, 4, 5 యూనిట్ల కింద మనం చూడొచ్చు. కాబట్టి 3 యూనిట్లు ఇన్ఫినిటీ. ఈ 3 యూనిట్లు మనకి ఇన్ఫినిటీ కింద చెప్పొచ్చు. ఎంత చెప్పినా తరగవు. కరెంట్ అఫైర్స్‌ని లింక్ చేసుకుంటూ చెప్తుండాలి కాబట్టి అది మనకి ఎగ్జామ్ ముందు వరకు వెళ్తూనే ఉంటది. థర్డ్ యూనిట్, ఫోర్త్ యూనిట్, ఫిఫ్త్ యూనిట్. సిలబస్ కాపీలో మెన్షన్ చేసిన లైన్స్ అన్నీ మనం టచ్ చేస్తాం. చేస్తూ కంటిన్యూషన్ అలా వెళ్తుంటదనమాట. అయితే ఇక్కడ మనకి ఈరోజు బ్యాంకింగ్ సిస్టమ్ గురించి చూద్దాం. బ్యాంకింగ్ సిస్టమ్‌లో మనం ముందుగా చూసుకుంటే, అసలు బ్యాంకింగ్ సిస్టమ్ ఎలా రన్ అవుతుంది అనేటటువంటిది మనం అక్కడ ఒకసారి చూడాలి. ఇది మనకి ఒక బ్యాంక్ అనుకుంటే, ఈ యొక్క బ్యాంక్ ఎలా రన్ అవుతుంది? ప్రజల దగ్గర నుంచి మనకి డిపాజిట్‌లని సేకరిస్తుంది. డిపాజిట్లు సేకరించి ఏం చేస్తుంది? పారిశ్రామికవేత్తలకి, అలాగే రైతులకి, అలాగే మిగిలిన విత్త సంస్థలకి వీళ్ళందరికీ గూడా మనకేంటి రుణాలనేటటువంటిది ఇస్తుందనమాట. రుణాలిస్తుంది. అంటే ప్రజల దగ్గర నుంచి పొదుపులని స్వీకరించి వాటికి పారిశ్రామికవేత్తలకి, అలాగే రైతులకి, అలాగే విత్త సంస్థలకి, మిగిలిన అన్ని రంగాల వాళ్ళకి మనకి రుణాలనేటటువంటిది ఇస్తుంది. మరి ఆ రుణాల మీద మనకి వడ్డీ అనేటటువంటిది విధిస్తుంది. ఈ యొక్క వడ్డీ ప్రజల దగ్గర నుంచి స్వీకరిస్తుంది. ప్రజల దగ్గర నుంచి స్వీకరించిన దానికి సేవింగ్ అకౌంట్స్‌లో 2%, 3% ఇస్తది. మరి వీళ్ళ దగ్గర రుణాలు వసూలు చేయడానికి వాళ్ళ దగ్గర 7-12% దాకా వేరీ అవుతూ ఉంటది. వసూలు చేస్తది. ఈ 2%కి, ఈ 12%కి మధ్యలో మనకి 10% ఉంది. ఈ యొక్క 10% బ్యాంకులనేటటువంటివి కార్యకలాపాలు కొనసాగిస్తదనమాట. వాటి యొక్క మెయింటెనెన్స్‌కి, అలాగే బ్యాంకులు రన్ చేయడానికి, మొత్తం మార్కెట్ ఆర్థిక వ్యవస్థను రన్ చేయడానికి ఉపయోగిస్తదనమాట. ఇది మనకి బేసిక్ బ్యాంకింగ్ సిస్టమ్ వర్కింగు ఇలా జరుగుతుందనమాట. అయితే ఇక్కడ మనం చూసుకుంటే అదే మనం ఇక్కడ ప్రొవైడ్ చేసుకున్నాము. మన ఆర్థిక వ్యవస్థలో మనకి బ్యాంకింగ్ వ్యవస్థ అనేటటువంటిది పొదుపులను స్వీకరిస్తుంది. స్వీకరించి వాటిల్ని రుణాలుగా ఇస్తుందనమాట. రుణాలుగా ఇస్తే తద్వారా ఏమవుతుంది? ఆ రుణాలు తీసుకున్న వాళ్ళు ఒక పారిశ్రామికవేత్త బ్యాంక్ దగ్గరికి వెళ్లి రుణం తీసుకున్నాడు. రుణం తీసుకొని ఏం చేస్తాడు? పెట్టుబడి పెడతాడు. పెట్టుబడి పెడితే ఏమొస్తుంది? ఉత్పాదకత వస్తుంది. ఉత్పాదకత వచ్చిందంటే దాని అర్థం ఏంటి? అక్కడ ఉపాధి కల్పించబడింది. ఉపాధి కల్పించబడిందంటే ఇన్‌కమ్ పెరిగింది. ఇన్‌కమ్ పెరిగిందంటే దాని అర్థం ఏంటి? ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరిగింది. ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరిగిందంటే అర్థం ఏంటి? మనకి ధరలనేటటువంటివి పెరిగి ఆర్థిక వ్యవస్థ మనకి వృద్ధికి తోడ్పడుతుందనమాట. ఇలా మనకి ఏమవుతుంది? ఒక బ్యాంకింగ్ సిస్టమ్ ఒక ఆర్థిక వ్యవస్థని ఇలా రన్ చేస్తుందనమాట. ఇక్కడ ధరలు పెరగడం అంటే స్వల్ప ధరలనమాట. అధిక ధరలు పెరిగితే అది మనకి ద్రవ్యోల్బణం కింద వెళ్ళిపోతుంది. స్వల్ప ధరలనమాట. కిందటి సంవత్సరంతో పోల్చుకుంటే ఒక రూ. 2, రూ. 3 పెరగడం అనమాట. అలా. ఇలా బ్యాంకింగ్ సిస్టమ్ అనేటటువంటిది ఆర్థిక వ్యవస్థకి దన్నులా నిలబెడుతుంది. ఇక్కడ చూడండి, ప్రజల నుంచి పొదుపులను స్వీకరించి, ఆ పొదుపులు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తారు కదా ప్రజలు. ఆ డిపాజిట్ చేసిన వాటిల్ని లోన్స్‌గా ఇచ్చి ఎవరికిస్తుంది? వ్యాపారాలకి, వ్యవసాయాలకి, పరిశ్రమలకి, అలాగే
వాళ్ళందరికీ ఇస్తుందన్నమాట. వాళ్ళేం చేస్తారు? ఉత్పత్తి చేస్తారు. ఆ ఉత్పత్తితో పాటు ఉపాధి కల్పిస్తారు. ఆ ఉపాధితో పాటు వాళ్ళకి ఆదాయం కూడా సమకూరుతుంది. ఇది బేసిక్ బ్యాంకింగ్ వర్కింగ్ అనేటటువంటిది ఇలా జరుగుతుందనమాట. అయితే మరి భారత బ్యాంకింగ్ వ్యవస్థలో మనకి నిర్మాణం ఎలా ఉంటుంది? అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ అనేటటువంటివి మనకి ఉన్నాయి? దీన్నెవరు కంట్రోలింగ్ చేస్తారు? దీన్నెవరు మానిటరింగ్ చేస్తారు? అనేటటువంటిది ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ మనం చూసుకుంటే బ్యాంకింగ్ సిస్టమ్‌లో మనకి షెడ్యూల్డ్ బ్యాంక్స్ ఉంటాయి. నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్ ఉంటాయి. ఇక్కడ మీరు గమనించాల్సిందేంటంటే, ఈ యొక్క బ్యాంకింగ్ సిస్టమ్ అనేటటువంటిది చాలా డెప్త్ ఉంటుంది. దాదాపు ఇదొక్కటే 5-10 క్లాసెస్ అవుతుంది. కాబట్టి ఇంత డెప్త్ మనకనవసరం. గ్రూప్ 2లో మనకి ప్రీవియస్ పేపర్స్ గత 10 సంవత్సరాల పేపర్స్ అబ్జర్వ్ చేసి ఎంతవరకు చెప్పాలో అంతవరకి చెప్పుకుందాం. రిమైనింగ్ వేస్ట్ అంతా మనకి అనవసరం అనమాట. ఓకేనా? ఇది చెప్పలేదు, అది చెప్పలేదు అని కాకుండా ఎంతవరకు అవసరమో అంతే చెప్తాను. ఓకేనా? సిలబస్ పేపర్ పక్కన పెట్టుకోండి. సిలబస్ పేపరు పక్కన పెట్టుకొని టాపిక్‌లు చూడండి. మనం చెప్పుకున్న టాపిక్స్ అన్నీ చూడండి. మీకు క్లారిటీ వస్తుంది. సిలబస్ పేపర్ చూడకుండా మీరనేటటువంటిది చేయకండి. సిలబస్ పేపర్ పక్కన పెట్టి మన టాపిక్స్ గమనించండి. ఇక్కడ మనకి షెడ్యూల్డ్ బ్యాంక్స్, నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్. మరి దీని ఎక్కడ ఏ యాక్ట్ కింద ఏర్పడ్డాయి? షెడ్యూల్డ్ బ్యాంక్స్ అనేవి ఆర్‌బీఐ యాక్ట్ కింద మనకి 1934లో సెకండ్ షెడ్యూల్‌లో చేర్చారనమాట. మరి షెడ్యూల్డ్ బ్యాంక్స్ అంటే ఏంటి? ముఖ్యంగా మనకి ఏమేమి ఉంటాయి? పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఉంటాయి. అలాగే ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ ఉంటాయి. ఫారిన్ బ్యాంక్స్ ఉంటాయి. హెచ్ఎస్‌బీసీ, హెచ్‌డీఏ ఇటువంటివి. అలాగే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో అన్నమాట. లేదా గవర్నమెంట్ సెక్టార్ 51% ఎవరైనా కలిగి ఉంటే, ఎవరు ఎక్కువ వాటా కలిగి ఉంటే వాళ్ళదే అదవుతుంది. ప్రభుత్వంకి 51% ఉంటే అది గవర్నమెంట్ బ్యాంక్ కింద వెళ్తుందన్నమాట. ఎస్‌బీఐ ఇటువంటివన్నీ. ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ ఐసీఐసీఐ ఇటువంటివన్నీ ప్రైవేట్ సెక్టార్. కోటక్ బ్యాంక్ వస్తాయి. ఫారెన్ బ్యాంక్స్ అంటే బ్యాంక్ ఆఫ్ అమెరికా ఇటువంటివన్నీ వస్తాయి. రీజనల్ రూరల్ బ్యాంక్స్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఇటువంటి చిన్నవన్నీ రీజనల్. ప్రతి గ్రామీణ ప్రాంతంలో ఏర్పాటు చేయబడతాయి అన్నమాట. అలాగే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్, చిన్న విత్త సంస్థలు అన్నమాట. ఇవి ఫైనాన్స్ చేస్తూ ఉంటాయి. అలాగే రిమైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ కూడా మనకి కార్పొరేట్ బ్యాంకింగ్స్‌లోనే ఉంటాయన్నమాట. మరి కమర్షియల్ బ్యాంక్స్ అంటే ఏంటి? ఇవి ఏం చేస్తాయంటే మెయిన్ ఉద్దేశ్యం ఏంటంటే ఈ యొక్క కమర్షియల్ బ్యాంక్స్ ప్రజల నుంచి డిపాజిట్స్‌ని స్వీకరిస్తాయి. వాటిని స్వీకరించి ఏం చేస్తాయి కమర్షియల్ బ్యాంక్స్? లోను ఇటువంటివన్నీ ఇస్తాయన్నమాట. అదే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌కి ఆ అవకాశాలు ఉండవు. అలాగే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ సిస్టమ్స్ కూడా ఇన్స్టిట్యూషన్స్ కూడా ఆ యొక్క అవకాశం ఉండదు. ఈ యొక్క షెడ్యూల్డ్ బ్యాంక్స్‌లో కమర్షియల్ బ్యాంక్స్‌కి మనకి అవకాశం ఉంటుందన్నమాట. అందరూ రుణ సదుపాయం ఇవ్వరన్నమాట. ఉదాహరణకి ఇవన్నీ కూడా మనకి రుణ సదుపాయం కల్పిస్తాయి. మరి పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అంటే ఏంటి? చెప్పుకున్నాం కదా! స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ బ్యాంక్ అయితే మనకి అందరికీ బాగా తెలుసనమాట. ఇందులోనే మనకి ఆంధ్ర బ్యాంక్ అనేటటువంటిది విలీనం అయిపోయింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది. టోటల్ స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటే ఈ బ్యాంకింగ్ సిస్టమ్‌లో 1900 సంవత్సరం నుంచి మనకిప్పుడు 2026 వరకి చెప్పుకోవాలంటే అన్ని బ్యాంకింగ్ సంస్థలు చెప్పుకోవాలి. వాటి యొక్క విధులు చెప్పుకోవాలి. అవంతా మనకు అనవసరం. మనకి ఎంతవరకు కావాలో అంతవరకే నేను చెప్తాను. అది మాత్రమే గుర్తుంచుకోండి. ఓకేనా? మరి ప్రధాన పాత్ర ఏంటి? మన యొక్క బ్యాంకింగ్ సిస్టమ్స్ యొక్క ప్రధాన పాత్ర ఈ కమర్షియల్ బ్యాంక్స్. ఏంటి వీటి యొక్క మెయిన్ పాత్ర? మనకు తెలుసు. వ్యవసాయానికి లోన్లు కల్పించడం, అలాగే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకి లోన్లు ఇవ్వడం, అలాగే హౌసింగ్ లోన్స్ ఇవ్వడం, అలాగే
ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, మౌలిక సదుపాయాలు కల్పనకి ఫైనాన్సింగ్ ఇవ్వడం, అలాగే గవర్నమెంట్ స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేయడం. మనకి ఏ స్కీమ్ వచ్చినా రైతు భరోసా కానీ, అలాగే ఏ స్కీమ్ వచ్చినా మనకేంటి త్రూ త్రూ బ్యాంక్ ద్వారా మనకి వస్తున్నాయి, అంతే కదా. డైరెక్ట్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డైరెక్ట్గా మన బ్యాంకుకే వస్తున్నాయి. కాబట్టి గవర్నమెంట్ స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ ఇవన్నీ కూడా ఎవరు చేస్తారు? కమర్షియల్ బ్యాంక్స్. అలాగే ఫైనాన్షియల్ ఇన్క్లూషన్. ఉదాహరణకి మనకు ఒక రైతు ఉన్నాడు, మనకి ట్రాక్టర్ వ్యవసాయ పరికరాలు కొనడానికి ఒక 2 లక్షలు రుణం కావాలి. అప్పుడు ఏం చేస్తాడు? రైతు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ దగ్గరికి వెళ్తే రైతుకి రుణం అనేటటువంటిది కల్పిస్తారనమాట. ఇలా బ్యాంకులు అనేటటువంటివి ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములు అవుతాయి అన్నమాట. అయితే మరి ప్రైవేట్ సెక్టర్ బ్యాంకుల పని ఏంటి? ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అంటే ఇవి వాటి ఓనర్షిప్ అనేటటువంటిది ముఖ్యంగా ప్రైవేట్ వాళ్ళ ఆధ్వర్యంలో ఉంటాయన్నమాట. ఉదాహరణకి హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్ర, ఇవన్నీ ఏంటంటే గవర్నమెంట్ వ్యవస్థలతో పోల్చుకుంటే ఇవి కొంచెం అడ్వాన్స్డ్గా అడ్వాన్స్డ్గా ఉంటాయి. ఎందుకు అంటే టెక్నాలజీ అడాప్షన్లో అవ్వచ్చు, అంటే ఏటీఎం కార్డ్స్, అలాగే స్టార్టింగ్లో అనమాట డిజిటల్ పేమెంట్స్ని ఎంకరేజ్ చేయడం, అలాగే టెక్నాలజీ అడాప్షన్ చేసుకోవడం, అలాగే డిజిటల్ పేమెంట్స్ని స్టార్టింగ్ తేవడం, అలాగే సైబర్ క్రైమ్స్ని అరికట్టడం, అలాగే ఏఐ ఆధారిత మోడల్స్ని ప్రవేశపెట్టడం, అలాగే గుడ్ గవర్నెన్స్ అందులో భాగంగా మంచి సదుపాయం కల్పించడం. ఇటువంటివన్నీ కూడా ఎవరు బాగా చేస్తారంటే ప్రైవేట్ బ్యాంక్స్ ముందు ఉంటాయి. ఎందుకంటే ఓనర్షిప్ ప్రైవేట్ ఆధ్వర్యంలో ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు వీళ్ళు ఏం చేయొచ్చు అంటే టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవచ్చు. అదే గవర్నమెంట్ అయితే మనకి సవాలక్ష కండిషన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అలాగే ఇవన్నిట్లో కూడా మనకి ప్రధానంగా గవర్నమెంట్తో పోల్చుకుంటే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి మన యూనియన్ బ్యాంక్ వెళ్ళామనుకోండి, అక్కడ కొంచెం లేట్ అవుతుంది. వర్కింగ్ సిస్టమ్ అవ్వచ్చు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయం అవ్వచ్చు, ఫండ్స్ ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, అలాగే లిమిట్ అవ్వచ్చు, పర్ హెడ్ పర్ డే లిమిట్ అవ్వచ్చు, ట్రాన్సాక్షన్స్ అవ్వచ్చు, అలాగే యాక్టివిటీస్ అవ్వచ్చు, అలాగే బ్యాంకింగ్ స్పీడ్ అవ్వచ్చు. ఇవన్నీ కొంచెం ప్రైవేట్తో పోల్చుకుంటే తక్కువలో ఉంటాయి అన్నమాట. అందుకే ఇక్కడ మీరు ఉదాహరణకు ప్రైవేట్ బ్యాంక్కి వెళ్తే ఒక మొబైల్ యాప్ ద్వారా ఒక చిన్న క్లిక్ ద్వారా పర్ డే 20 lakhs అనేటటువంటిది మనం సెండ్ చేయొచ్చు. అదే ఎస్బీఐ ఇట్ల ద్వారా అనుకోండి, కొన్ని కండిషన్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. అదే అకౌంట్ బ్యాలెన్సింగ్ ద్వారా మనం ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు, ఇవి కూడా బిల్ పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు. ఇలా మనకి ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కీ రోల్ ప్లే చేస్తాయి. ఇవన్నీ బేసిక్స్, డెప్త్ ఉంటుంది. ఇంకా మనం జస్ట్ ఏ బ్యాంక్ ఏంటి, అలాగే ఫారిన్ బ్యాంక్స్ కూడా ఉన్నాయి. ఫారిన్ బ్యాంక్స్ అంటే ఏంటి? ఇవి విదేశీ సంబంధించినటువంటి బ్యాంకింగ్ సంస్థలు అనమాట. ఎందుకంటే ఇవి మల్టీనేషనల్ కంపెనీస్, అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా మనకి ఈ యొక్క ఫారిన్ కంపెనీ ఈ యొక్క బ్యాంక్స్ అనేటటువంటివి ఉంటాయి. అలాగే రీజనల్ రూరల్ బ్యాంక్స్, ఇవి మనకి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకి బ్యాంకింగ్ వ్యవస్థను అందుబాటులో తేవడానికి ఈ యొక్క రీజనల్ రూరల్ బ్యాంక్స్ అనేటటువంటివి ఏర్పాటు చేయడం జరిగినది. అలాగే దేనికి ఉదాహరణకి ఒక గ్రామీణ ప్రాంతం ఉంది. ఈ యొక్క గ్రామీణ ప్రాంతంకి రైతుకి రుణ సదుపాయం కల్పించాలంటే మనకి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, ఎస్బీఐ ఇటువంటివన్నీ కూడా ఆయన యొక్క దగ్గరలో ఉండవు, ఎక్కడో టౌన్స్లో ఉంటాయి. మరి ఆయన రుణ సదుపాయం కల్పించాలంటే పరిస్థితి ఏంటి? గ్రామం దాకా బ్యాంకింగ్ వ్యవస్థ రావాలి కదా. ఈ యొక్క గ్రామీణ దాకా ఈ యొక్క బ్యాంకింగ్ వ్యవస్థ రావాలి కాబట్టి ఈ యొక్క రీజనల్ రూరల్ బ్యాంకింగ్ సిస్టమ్స్ అనేటటువంటిది ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఈ యొక్క రీజనల్ బ్యాంక్స్ అనేటటువంటి మనం చెప్పుకుంటే
ఇవి మనకి చాలా ఇన్ డెప్త్‌గా వెళ్తే చాలా ప్రాసెస్ ఉంటుంది. ఎనీవే చెప్పుకుందాం. ఈ యొక్క రీజనల్ బ్యాంక్స్ అంటే ఏంటి? ఎప్పుడు మనం తెచ్చాము? ఇవన్నీ తర్వాత చెప్పుకుందాం. జస్ట్ ఇప్పుడు బేసిక్స్ చెప్దాం. ఒక 15 మినిట్స్‌లో బేసిక్స్ కంప్లీట్ చేసి ఇన్ డెప్త్‌లో వెళ్దాం. అలాగే ఈ యొక్క గ్రామీణ వ్యవస్థకి ఈ యొక్క ఎస్‌బీఐ బ్యాంక్ అనేటటువంటిది రుణ సదుపాయం ఇవ్వలేదు కాబట్టి గ్రామీణ ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని మనము 1975లో ఈ యొక్క ఈ యొక్క ప్రాసెస్‌ని మనం నరసింహన్ కమిటీ సిఫార్సుల మేరకు ఈ యొక్క 1975 అక్టోబర్ 2లో ఈ యొక్క రీజనల్ రూరల్ బ్యాంక్స్ అనేటటువంటివి మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చిన్న చిన్న ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా డెవలప్ అవుతారు. అలాగే అగ్రికల్చరల్ లేబర్స్‌కి రుణ సదుపాయం కల్పించినట్టు కూడా ఉంటుందనమాట. ఇలా మనకి చూడండి ఒక చిన్న రైతుకి ఒక గ్రామంలో చిన్న రైతుకి విత్తనాలు కావాలి, ఎరువులు కావాలి, వ్యవసాయ పరికరాలు కావాలి. మరి వీటికి కొనడానికి అప్పు కావాలి కదా! ఎందుకంటే రైతు డబ్బింటోడు కాదు కదా! రైతు అనేటటువంటి వాడు కాదు. బిజినెస్ మ్యాన్ కాదు. కాబట్టి అగ్రికల్చరల్ క్రెడిట్ కావాలి కాబట్టి ఆర్ఆర్‌బీ దగ్గరికి వెళ్తే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల దగ్గరికెళ్తే అప్పు అనేటటువంటిది లభిస్తుంది. ఇలా ఈ యొక్క రీజనల్ రూరల్ బ్యాంక్స్ అనేటటువంటివి గ్రామీణ ప్రాంతం కూడా అవకాశం వాటికి కల్పించడం జరిగిందనమాట. అలాగే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఇవి చిన్న చిన్నవన్నమాట. ఎవరికి? చిన్న చిన్న బిజినెస్ ఫార్మర్‌లకి, మైక్రో అండ్ స్మాల్ మీడియం ఎంటర్‌ప్రైజెస్‌కి, అనార్గనైజ్డ్ సెక్టార్ వాళ్ళకి, ఇటువంటి వాళ్ళకి మనకేంటంటే క్రెడిట్స్ అనేటటువంటిది రుణ సదుపాయం ఇవ్వడానికి వీటిల్ని పెట్టారనమాట. ఉదాహరణకు ఒక చిన్నవి ఒక 3,00,000 వర్కింగ్ క్యాపిటల్ ఉంది. ఒక కిరాణా వాడికి. దానికి ఎక్కడికెళ్తాడు? అర్హతగానుంటే ఈ యొక్క స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌కెళ్తే డబ్బులిస్తారనమాట. రుణం ఇస్తారు. డైరెక్ట్‌గా మనం కట్టుకోవడమే. పేమెంట్ బ్యాంక్స్ ఉంటాయి. ఇవేంటి మనకి ఇటువంటి సేవలనివ్వడానికి మాత్రమే ఈ యొక్క పేమెంట్ బ్యాంక్స్ అనేటటువంటివి ఉంటాయన్నమాట. అంటే ఉదాహరణకి రుణాలు ఇటువంటివి వీటికి సదుపాయం ఉండదనమాట. లెండింగ్ యాక్టివిటీస్‌కి చేయలేవు ఇవి. కమర్షియల్ బ్యాంక్స్ లాగా మనకి ఈ యొక్క పేమెంట్ బ్యాంక్స్ చేయలేవు. జస్ట్ పేటీఎం బ్యాంక్ కూడా ఉంది. అలా అన్నమాట. వాళ్ళు రుణాలు గట్టా తీసుకోవడం అటువంటివేమీ చేయలేరు. జస్ట్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. వాటిని ఉపయోగించి యూపీఐ పేమెంట్స్ మనం చేసుకోవచ్చు. సహకార బ్యాంకులు ఇవి కూడా మనకి రాజ్యాంగం ప్రకారమే మనకి 9 రాజ్యాంగం ప్రకారం మనకి 9(బి)లో ఈ యొక్క సహకార బ్యాంకులు అనేటటువంటివి చేర్చడం జరిగింది. వాటి గురించి అన్నమాట. ఇవి దేనికి సహకార పేరులోనే ఉంది. వీటికి సదుపాయం కల్పించడానికి. బ్యాంక్ అనగానే ఒకటే మనం గుర్తుంచుకోవాలి. ప్రజలకి రుణాలు కల్పించడము అంతే. ఇంకేం లేదు. అలాగే అర్బన్ కోఆపరేటివ్ మరి అవి గ్రామీణంకి. మరి అర్బన్ పరిస్థితి ఏంటి? అలాగే రూరల్ పరిస్థితి ఏంటి? ఈ రెండిటికి ఇవ్వడానికి వాటి బ్యాంక్స్ అన్నమాట. ఈ యొక్క సహకార బ్యాంకులు ఏర్పాటు చేయడం జరిగింది. మరి అన్ని బ్యాంకుల్ని ఎవరు కంట్రోల్ చేస్తారు? మనకి ఆర్‌బీఐ కంట్రోల్ చేస్తుంది. ఇవన్నీ మనం చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా గత 10 సెషన్స్‌లో చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ అవసరం లేదు. ఆర్‌బీఐ అనేటటువంటిది ద్రవ్యోల్బణ కాలంలో మనకి రేట్లు పెంచడం, ప్రతి ద్రవ్యోల్బణం కాలంలో మనకి డిస్ఇన్ఫ్లేషన్ కాలంలో రేట్లు తగ్గించి మనకేం చేస్తుందంటే ఆర్‌బీఐ అనేటటువంటి ప్రముఖమైన పాత్ర. ఈ ఆర్‌బీఐతో పాటు మనకి ఏంటి బ్యాంకింగ్ సిస్టమ్స్‌తో పాటు మనకి గవర్నమెంట్ కూడా ఫిస్కల్ పాలసీ ద్వారా ఏం చేస్తుంది? మార్కెట్‌ని కంట్రోల్ చేస్తుందన్నమాట. ప్రజల దగ్గర యొక్క కొనుగోలు శక్తిని తగ్గించడము, లేదా పెంచడము, లేదా స్టెబిలైజ్డ్‌గా ఉంచడం అనేటటువంటిది జరుగుతుంది. ఇలా వీటి యొక్క పాత్ర అనేటటువంటిది ఉంటుంది. ఇదంతా ఏంటి మనకి జస్ట్ ఇంట్రడక్షన్ అన్నమాట. ఇంట్రడక్షన్ అనేటటువంటిది ఇదంతా. ఏవైనా కమర్షియల్ బ్యాంక్ గాని ఏవైనా నార్మ్స్‌ని ఉల్లంఘించినట్లయితే మనకి జరిమానాలు వేయడము, వాటి మీద ఎంక్వైరీ కమిటీ వేయడము, కరెక్ట్‌గా వీళ్ళు డిపాజిట్స్‌ని మనం ఆర్‌బీఐ అనుకున్నట్టుగా చేస్తుందా లేదా? ఇవన్నిటిని మానిటరింగ్ అనేటటువంటిది చేస్తుందన్నమాట. పెనాల్టీ వేయడము ఇవన్నీ చేస్తుంది. ఇంతవరకు బ్యాంకింగ్ సిస్టమ్స్ గురించి చెప్పుకున్నాం. కమర్షియల్ బ్యాంక్స్ ఏంటి? నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్ ఏంటి? ప్రైవేట్ బ్యాంక్స్ ఏంటి? ఫారెన్ బ్యాంక్స్ ఏంటి? స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఏంటి? పేమెంట్ బ్యాంక్స్ ఏంటి? ఇవన్నీ చెప్పుకున్నాం. తర్వాత మనకి బ్యాంకింగ్ సంస్కరణలు.
ఈ యొక్క సంస్కరణలోకి వెళ్ళే ముందు మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక్కొక్క సెక్షన్ గురించి డీప్ డైవ్ అనేటటువంటిది ఒకసారి మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఫస్ట్ మనకి స్టార్టింగ్ నుంచి ఇంట్రడక్షన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు డెప్త్లోకి వెళ్దాం. ఒక్కొక్కటి చూద్దాం. ఈ యొక్క బ్యాంకింగ్ సిస్టమ్స్లో మనకి ఎటువంటి ప్రాసెస్ మనకు జరుగుతుంది, ఈ యొక్క బ్యాంకింగ్ సిస్టమ్ అనేటటువంటిది ఎలా కంట్రోల్ అనేటటువంటిది అవుతుంది లేదా ఎలా చేస్తుంది అనేది చూద్దాం. ఇక్కడ స్టార్టింగ్ మనకి ఇవన్నీ అనవసరము, ఎందుకంటే ఇవేమి అడగట్లేదు, కానీ మరి చెప్పలేదు అనే మాట మనము అనిపించుకోకుండా మనం డెప్త్లోకి వెళ్దాం. అయితే దేనికైనా ఉపయోగపడుతుంది సబ్జెక్ట్ అనేటటువంటిది. ఫస్ట్ మనకి కమర్షియల్ బ్యాంక్స్ చూద్దాం, వాణిజ్య బ్యాంకులు. ఎందుకంటే మ్యాక్సిమం 90% ఇదే కవర్ చేస్తాయి. లోన్లు ఇవ్వడము, రుణ సదుపాయం కల్పించడము, లోన్లు వసూలు చేయడము, ఇవన్నీ ఇదే చేస్తుంది కమర్షియల్ బ్యాంక్స్. అంటే మనం ముందు ఇది డిస్కస్ చేసుకుంటే సరిపోతుంది. స్టార్టింగ్ మనకి ఏంటంటే చూసుకుంటే ఈ అసలు అనేటటువంటి అతిపెద్ద ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటటువంటిది మనకి ఏర్పాటు అనేటటువంటిది జరిగింది అనమాట. ఎలా అంటే ఫస్ట్ అనేటటువంటిది ఎస్బీఐ. ఈ ఎస్బీఐ అనేటటువంటిది ఆవిర్భావం చూద్దాం. ఈ ఎస్బీఐ ఆవిర్భావం మనం చూసుకుంటే 1806, అలాగే 1840, అలాగే 1843. ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. కలకత్తా, బాంబే, మద్రాస్, ఈ 3 బ్యాంక్స్ అనమాట. ఈ 3 బ్రాంచ్లను కలిపి మనము ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మనము మార్చామన్నమాట. యాక్చువల్గా ఇవన్నీ 1921లోనే వచ్చిందనమాట ఈ బ్యాంకు. దాన్ని ఎలా మార్చాం, కేంద్ర బ్యాంకుగా 1921లో మార్చామన్నమాట. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఈ యొక్క కేంద్ర బ్యాంక్ అనేటటువంటిది మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రతి దేశానికి కూడా ఒక సెంట్రలైజ్డ్ బ్యాంక్ ఉండాలి అని ఏం చేశారంటే 1951 సంవత్సరంలో మనము గోర్వానా కమిటీ వేశారనమాట. గోర్వాలా కమిటీ. ఈ యొక్క కమిటీ ఏం చెప్పిందంటే ప్రైవేట్ బ్యాంకు గురించి 1951లో ప్రైవేట్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కమిటీ గ్రామీణ స్థాయికి మనకి బ్యాంకింగ్ విస్తరణ జరగాలి అని ఒక రిపోర్ట్ ఇచ్చింది అనమాట. 51లో వేస్తే 54లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ రిపోర్ట్లో ఉన్న భాగంగానే మనం ఏం చేశారంటే గ్రామీణ బ్యాంక్ అని అప్పటికప్పుడు మనం బ్యాంకుల్ని పెట్టలేం కదా, అందుకే ప్రస్తుతానికి ఉన్న బ్యాంకునే ప్రస్తుతానికి ఏది ఉంది 1921లో మనము ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అదే ప్రస్తుతం ఎస్బీఐ అనమాట. దాన్ని ఆ ప్రైవేట్ బ్యాంకుని ఏం చేశాము, ఆ యొక్క ప్రైవేట్ బ్యాంకునే జాతీయం చేయడం జరిగింది అనమాట. జాతీయం చేయడం అంటే గవర్నమెంట్ కంట్రోల్లో తీసుకున్నారు, జాతీయం చేయడం జరిగింది. అప్పుడు నుంచి 1955 జూలై 1 నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటటువంటిది పాక్షికంగా ఏర్పాటు చేశారు. ఫుల్గా కాదు, పాక్షికంగా ఏర్పాటు చేయడం అనేటటువంటిది జరిగింది అనమాట. అయితే తర్వాత సంవత్సరం నుంచి ఫుల్ రెగ్యులర్గా వర్క్ చేయడం జరిగింది. ఈ యొక్క ఎస్బీఐ అనేటటువంటిది ఏర్పాటు అలా జరిగింది అనమాట. అయితే ఇక్కడ మనకి ఈ యొక్క 2017లో ఏం చేసాము అంటే ఏప్రిల్ 1వ తారీఖు ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ 1వ తారీఖున ఈ ఎస్బీఐ ఏదైతే ఉందో ఈ ఎస్బీఐని ప్లస్ దాని యొక్క అనుబంధ బ్యాంకులు 5 ఉన్నాయి, అలాగే ఒక ఉమెన్ బ్యాంక్ కూడా ఉంది. ఇవన్నీ కలిపి అతిపెద్ద బ్యాంకుగా ఏర్పాటు చేశారనమాట, ఎస్బీఐగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అతిపెద్ద బ్యాంకు
లాభాలు కలిగిన బ్యాంకు, ప్రభుత్వ బ్యాంకు అంటే ఎస్బీఐ కింద మనం చెప్పొచ్చు అనమాట. ఎస్బీఐ అనేటటువంటిది మనం చెప్పొచ్చు. అయితే ఇక్కడ మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే, విదేశాల్లో మన విదేశాలు వాళ్ళు బ్యాంకులు ఏమైనా ఉన్నాయంటే హెచ్డిఎఫ్సి, హెచ్ఎస్బిసి మీరు చూసుంటారు. ఇటువంటి బ్యాంకులు కూడా మనకు ఉంటాయన్నమాట. అయితే ఈ బ్యాంకింగ్ సిస్టమ్ అనేటటువంటిది గ్రామీణ స్థాయి వాళ్ళకి వెళ్ళలేదు. ఈ యొక్క గ్రామీణ స్థాయి వరకు వెళ్ళలేదు. అందుకే ఏం చేశారంటే మనకి 1967లో ఇందిరాగాంధీ ఆధ్వర్యం, ఆమె ప్రభుత్వంలో ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక హజారీ కమిటీ వేసింది అనమాట. హజారీ కమిటీ ఈ కమిటీ రిపోర్ట్ ఇచ్చిందనమాట. ఏంటని, అమ్మా దేశవ్యాప్తంగా మనం రుణాలు ఇవ్వాలంటే ఇప్పుడున్న బ్యాంకులు సరిపోవు, కాబట్టి కొత్తగా మీరు బ్యాంకులు ఇప్పుడు మనం ఏర్పాటు చేసుకోలేము, ఉన్న బ్యాంకులనే జాతీయం చేస్తే బాగుంటుంది అని చెప్పారనమాట. రిపోర్ట్ ఇచ్చింది ఈ హజారీ కమిటీ. దానికి అనుగుణంగా ఏం చేశారంటే బ్యాంకింగ్ సామాజిక నియంత్రణ చట్టం తీసుకొచ్చారనమాట. 1967లో ఏం చేస్తామంటే బ్యాంకింగ్ సామాజిక నియంత్రణ చట్టం, ఈ యొక్క నియంత్రణ చట్టం తీసుకొచ్చామన్నమాట. యాక్చువల్గా ఇది ఎప్పుడు తీసుకొచ్చామంటే 1969 అక్కడ మన ప్రణాళిక సంఘం డిఆర్ గాడ్గిల్ ఆయన ఆధ్వర్యంలో, ఈయన ఆర్థికవేత్తలండి, పెద్ద ఆర్థికవేత్త, ఆయన అక్కడ ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన సమక్షంలో ఈ యొక్క 1969లో ఎవరైతే అప్పటి వరకు ఏ బ్యాంకులైతే 50 కోట్ల మూలధనాన్ని కలిగి ఉన్నాయో ఆ బ్యాంకులన్నిటినీ జాతీయం చేశారనమాట. అప్పటికి ఎన్ని బ్యాంకులు ఉన్నాయంటే 50 కోట్లు దాటి 14 బ్యాంకులు ఉన్నాయి. ఈ యొక్క 14 బ్యాంకుల్ని జూలై 19న మనం ఏం చేసామంటే జాతీయం చేసాం. ఎవరి కమిటీ సిఫార్సుల మేరకు? హజారీ కమిటీ సిఫార్సుల మేరకు అని గుర్తు పెట్టుకోవాలి. ఇంపార్టెంట్, గ్రూప్ 2లో మనకి ఇంపార్టెంట్ పాయింట్. ఫస్ట్ టైం జాతీయం అనేటటువంటిది డైరెక్ట్ గుర్తుంచుకోవాలి. 1969 జూలై 19, 14 బ్యాంకుల జాతీయము, హజారీ కమిటీ. ఇది మనకి 1 లైన్ ఆన్సర్, హజారీ కమిటీ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. తరువాత అప్పటికి చేసిన ఫలితాలు అనేటటువంటివి అందలేదు. దీనితో మళ్ళీ 1980 ఆంధ్ర ఆధ్వర్యంలోన మళ్ళీ మనకి 6 బ్యాంకుల్ని మనకి జాతీయం చేయడం జరిగింది. 6 బ్యాంకుల్ని ఏం చేశారు? మళ్ళీ జాతీయం చేయడం జరిగింది అనమాట. ఈసారి కండిషన్స్ 200 కోట్లు మూలధనం ఉన్న కంపెనీ అంటే బ్యాంకింగ్ని, ఎవరైతే 200 కోట్లు దాటి మూలధనం ఉంటాయో ఆ బ్యాంకుల్ని జాతీయకరణం చేశారనమాట. నేషనలైజేషన్ అంట. ఎందుకు చేశారంటే ఆధీకృతం అనేటటువంటిది అంటే ప్రజలకి అందుబాటులో లేవు, ప్రజలకి పరపతిని సృష్టించలేకపోతున్నాయి, రుణాలను ఇవ్వలేకపోతున్నాయి, రుణ సదుపాయాన్ని కల్పించలేకపోతున్నాయి, కాయిలా తీస్తున్నాయి, దివాలా తీస్తున్నాయి. మరి వాటికి అందించాలంటే ఏం చేయాలి? ఉన్న బ్యాంకుల్ని కలపాలి. ఒక బ్యాంకుగా విడివిడిగా కార్యక్రమాలు చేస్తే ఏమవుతుందంటే కోఆర్డినేషన్ ఉండదు. అన్నీ కలిపి ఒక బ్యాంకుగా ఏర్పడితే ఏమవుతుందంటే స్ట్రెంత్ పెరిగి మనకి ఖర్చులు తగ్గుతాయి. అందుకే మరో 6 బ్యాంకుల్ని, ఎవరైతే 200 కోట్లు అప్పటికి బ్యాంకులు కలిగి ఉన్నాయో మూలధనాన్ని, ఆ 6 బ్యాంకులు అప్పుడు కొన్నాయి కాబట్టి ఈ 6 బ్యాంకుల్ని జాతీయం చేయడం జరిగింది అనమాట. అయితే ఈ 6 బ్యాంకులు అనేటటువంటివి జాతీయం ఎప్పుడు చేశారు? 1980 గుర్తించుకుంటే సరిపోతుంది. అయితే
1993 ఇక్కడ మనకి న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటటువంటిది మనకి పంజాబ్ నేషనల్ బ్యాంక్స్ లో విలీనం జరిగిపోయింది. కాబట్టి దీన్ని తీసివచ్చు. 1993లో ఏం జరిగింది? న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఇది ఏం చేసింది? మనం పంజాబ్లో విలీనం చేస్తాం పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో. కాబట్టి దీన్ని తీసేయవచ్చు అనమాట. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒక లీడ్ బ్యాంక్ ను కూడా ఏర్పాటు చేయడం మంచిది అని నారీమణి కమిటీ సిఫార్సులు అనేటటువంటిది ఆమె చేసింది అనమాట. నారీమణి మనకి కమిటీ సేవతలు అడుగుతారు, అవతల బ్యాంక్స్ అడుగుతాడు. జస్ట్ గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేసుకుంటే సరిపోతుంది. లీడ్ బ్యాంక్ ఎవరు? లీడ్ బ్యాంక్ ఎవరి కమిటీ? నారీమణి కమిటీ సిఫార్సుల మేరకు అనమాట. గుర్తుంచుకుంటే సరిపోతుంది. అంటే లీడ్ బ్యాంక్ అంటే అర్థం ఏంటి? లీడ్ బ్యాంక్ అంటే అర్థం ఏంటంటే ఈరు గుర్తుంచుకోండి. లీడ్ బ్యాంకు సేమ్ అప్పటికే 1969 సేమ్ ప్రణాళిక ఆ సంవత్సరంలోనే చేశారనమాట. లీడ్ బ్యాంక్ కూడా ఉండాలి, నారీమణి కమిటీ సిఫార్సుల మేరకనే గుర్తుంచుకోండి అనమాట. ఈ లీడ్ బ్యాంక్ అంటే అర్థం ఏంటంటే మనకి అప్పటి వరకు బ్యాంకులు ఉన్నాయి కదా, అప్పటి వరకు ఎన్ని బ్యాంకులు ఉన్నాయి? 1969కి జాతీయం చేస్తాం కదా 14 బ్యాంకులు. ఈ యొక్క 14 బ్యాంకులు ఏం చేయాలంటే రాష్ట్రం ఉంది, అప్పుడు రాష్ట్రాలు ఉంటాయి కదా, మన దేశంలో రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో జిల్లాలో ఏదైతే బ్యాంక్ ఉందో ఆ బ్యాంకే మనకి లీడ్ బ్యాంక్ గా అక్కడ వర్క్ చేయాలి. ఉదాహరణకు ఆంధ్ర బ్యాంక్ ఉందనుకోండి. ఈ ఆంధ్ర బ్యాంకు ఒక జిల్లాకి అదే హెడ్ అనమాట. ఎందుకంటే అదే అప్పటికి జాతీయ బ్యాంక్ అనుకుంటే ఆ యొక్క జిల్లాకి ఇదే హెడ్ అనమాట. అలా ఈ యొక్క 14 బ్యాంకులు కూడా దేశం మొత్తాన్ని పంచుకున్నాయి అనమాట. వాళ్ళు లీడ్ చేయాలి దాన్ని. అది ఇక్కడ ఇంపార్టెంట్, లీడ్ బ్యాంక్ అనమాట. ఎందుకంటే గ్రామీణ స్థాయి వరకు ఈ యొక్క లీడ్ అనేటటువంటి తీసుకోవాలి వాళ్ళు. ఉదాహరణకు ఆంధ్ర బ్యాంక్ అప్పటికే 14 జాతీయం చేసి ఉన్నాయి కదా, కాబట్టి ఈ యొక్క బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్ లీడ్ తీసుకొని దాని శాఖలను అన్ని గ్రామాలకు విస్తరించాలి. దీని శాఖలు అన్ని గ్రామాలకి విస్తరించాలి. కొత్తగా మళ్ళీ పెట్టలేం కదా, కొత్తగా బ్యాంక్ పెట్టాలంటే చాలా తతంగం అవుతుంది. అందుకే అప్పటికే ఎవరైతే ఉన్నారో ఆ బ్యాంకు వాళ్ళు 14 బ్యాంకులు ఇదో బ్యాంక్ కాబట్టి నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడ హెడ్ తీసుకొని లీడ్ తీసుకొని ఆ జిల్లాలో ప్రతి గ్రామానికి నువ్వు శాఖలను విస్తరించు అని చెప్పారనమాట. అప్పుడు గ్రామ స్థాయిలోకి వెళ్తాయి. ఇది ఎక్కడ ఇంపార్టెంట్ అనమాట. ఇది లీడ్ బ్యాంక్ పొజిషన్ ఇలా ఉంటదన్నమాట. అయితే ఇంకా వెళ్ళిందా అంటే వెళ్ళలేదు, ఇంకా గ్రామంలోనికి ఇంకా వెళ్ళలేదు అప్పటికి. కాబట్టి తర్వాత ఏం చేశారంటే చాలా కమిటీస్ వచ్చాయి కానీ ప్రస్తుతానికైతే 622 జిల్లాల్లో 26 బ్యాంకులు అనేటటువంటివి లీడ్ బ్యాంకులుగా వ్యవహరిస్తున్నాయి అని మనం గుర్తించుకోవాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తించుకోవాలన్నమాట. ఇది మనకంతా ఏంటంటే బ్యాంకింగ్ వ్యవస్థ సిస్టము మరియు జాతీయకరణ గుర్తించుకోవాలి. 2 సార్లు చేశారనమాట. ఉదాహరణకి ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే ఫస్ట్ ప్రభుత్వ బ్యాంకులు ఎన్ని విలీనమైనాయి? ఫస్ట్ 14 జాతీయం, తర్వాత 6, మొత్తం ఎన్ని అయినాయి? 20. కానీ ఒకటి ఆల్రెడీ ఫస్ట్ ఎప్పుడు 1969లో 14 బ్యాంకులు జాతీయం చేశారు. ఇది ఇప్పుడు చేశారు 1980లో చేశారు 6 బ్యాంకులు. ఒకటి ఆల్రెడీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో విలీనం అయిపోయింది కాబట్టి 19 ఉన్నాయి. అది ప్రస్తుతం ఉన్న స్టాటిస్టిక్స్. అయితే ఇందులో ఎస్బీఐ లేదు, అది గుర్తుంచుకోండి. ఎస్బీఐ అనేటటువంటిది సపరేట్ గా ఉంటుంది, ఈ బ్యాంకులో ఉండదన్నమాట.
ఇంకా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే ఒక బిట్ ఇక్కడ రావడానికి అవకాశం ఉంటుంది. ఏంటంటే కిందటిసారి అడిగాడు, ఈసారి ఇంకొక వేలో అడుగుతాడు. ఇదే కాన్సెప్ట్. 2019 ఏప్రిల్ 1వ తారీఖున ఏం చేశారంటే విజయ బ్యాంకు అలాగే దేనా బ్యాంకు ఈ రెండింటిని ఏం చేశారంటే బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం చేశారనమాట. గుర్తించుకోండి, 2019 ఏప్రిల్ 1 విజయ దేనా బ్యాంకు బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం. గుర్తించుకోండి, 2019లో ఈ రెండు విలీనమైనాయి. అలాగే ఇంకా మనకి 2021 ఈసారి ఇక్కడ అడగొచ్చు. 2021 ఏప్రిల్ 1వ తారీఖున ఎప్పుడైనా ఏప్రిల్ 1 జాతీయం అవుతాయి. అప్పటి నుంచి కరెక్ట్గా ఉంటుంది సిస్టమ్. ఇక్కడ ఏంటంటే ఇండియన్ బ్యాంకు అలాగే ఓబీసీ, యూబీఐ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలాగే సిండికేట్, మూడోది సిండికేట్ బ్యాంక్, అలాగే నాలుగోది ఆంధ్ర బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు. ఫస్ట్ ఒక్కొక్కటి చెప్పుకుందాం. ఇండియన్ బ్యాంక్ అనేది అలహాబాద్ బ్యాంకులో విలీనమైంది. ఇప్పటికీ పేరు మారలేదు, అదే పేరు తంది. పాత బ్యాంక్ ఏదంటే అదే. ఓబీసీ బ్యాంకు అలాగే యూబీఐ బ్యాంకు ఈ రెండు కూడా మనకి పిఎన్బిలో విలీనమైనవి, పంజాబ్ నేషనల్ బ్యాంకులో విలీనమైనవి. సిండికేట్ బ్యాంక్ అనేది కెనరా బ్యాంకులో విలీనమైంది. అలాగే నాలుగవది వచ్చేసరికి ఆంధ్ర బ్యాంక్. మనకు అందరికీ తెలుసు ఆంధ్ర బ్యాంకు అలాగే కార్పొరేషన్ బ్యాంకు. ఈ రెండు కలిపి యూనియన్ బ్యాంకులో విలీనమైనవి మనకు తెలుసు. ఎందుకంటే అందరికి అకౌంట్లు ఉంటాయి కాబట్టి, పేర్లు గట్రా మారాయి కాబట్టి, బుక్లు మారాయి మనకు తెలుసు కాబట్టి ఇది బాగా తెలుస్తుంది. ఈ యొక్క సిస్టమ్ గుర్తుంచుకోండి. 14 బ్యాంకులు, 6 బ్యాంకులు. 14 బ్యాంకులు 1969, 6 బ్యాంకులు 1980. అందులో ఒక బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకులో విలీనం అయిపోయింది. ఏ బ్యాంకు? న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది 1993లో ఎందులో విలీనం అయిపోయిందని చెప్పుకున్నాము? పంజాబ్ నేషనల్ బ్యాంకులో విలీనమైందని చెప్పుకున్నాం. కాబట్టి ప్రస్తుతానికి 19 ఉన్నాయి అని గుర్తుంచుకోవాలి. మళ్ళీ 2019లో ఏం చేశారు? ఏప్రిల్ 1న విజయ బ్యాంకు, దేనా బ్యాంకు బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం చేశారని చెప్పుకున్నాం. మళ్ళీ 2021లో ఏప్రిల్ ఏం చెప్పాము? ఇండియన్ బ్యాంక్ అయితే అలహాబాద్ బ్యాంకులోను, ఓబీసీ యూబీఐ బ్యాంక్ అయితే పంజాబ్ నేషనల్ బ్యాంకులోను, అలాగే సిండికేట్ బ్యాంక్ అయితే కెనరా బ్యాంకులోను, ఆంధ్ర బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంక్ అయితే యూనియన్ బ్యాంకు విలీనం జరిగాయని గుర్తుంచుకోండి, సరిపోతుంది. తరువాత ఇదంతా దేని గురించి చెప్పాం? ఇదంతా షెడ్యూల్డ్ లేదా కమర్షియల్ బ్యాంక్స్ విలీనాల గురించి చెప్పుకున్నాం. ఆ తర్వాత వచ్చే బ్యాంకులు ఏంటి మనకి? రీజనల్ రూరల్ బ్యాంక్స్. దీని యొక్క ఆలోచన ఎప్పుడు మనకు వచ్చిందంటే 1975లో మనకి అప్పుడు ఉన్న ఇందిరాగాంధీ ప్రభుత్వం ఒక 20 సూత్రాలు తీసుకొచ్చింది అనమాట. 20 సూత్రాలు ప్రణాళిక. అందులోని భాగంగా 1974లో ముందు ఏం చేసిందంటే మినిమం నీడ్స్ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. ఏంటి మినిమం నీడ్స్ అంటే అర్థం ఏంటి? కనీస అవసరాలు అనమాట. ఎవరికి? గ్రామంలో ఉన్న ప్రజలకి ఒక 20 సూత్రాల ప్రోగ్రాము ఈ రెండు తీసుకొచ్చారనమాట. వెంటనే ఏం చేసిందంటే ఇందిరాగాంధీ గారు 1975లో మనకి నరసింహ కమిటీ ఈ యొక్క నరసింహ కమిటీ వేసింది అనమాట. ఈ యొక్క కమిటీ సిఫార్సుల మేరకు ఏం చేసిందంటే, గ్రామీణ స్థాయిలో మనకి బ్యాంకులు సేవలు అందుబాటులో ప్రస్తుతానికి లేవు, చాలా పేదరికంలో ఉన్నాము కాబట్టి కంపల్సరిగా ఈ యొక్క గ్రామీణ స్థాయి వరకు మనం ఈ యొక్క బ్యాంకుల్ని తీసుకెళ్ళాలి. అప్పుడే ప్రజలకి ప్రతిఫలాలు అందుతాయి, లేకపోతే అందవు. మీరు పైనుంచి డబ్బులు వేస్తున్నారు, అది కింద స్థాయి వరకు వెళ్ళట్లేదు, మధ్యలోనే ఆగిపోతున్నాయి. అదే మీరు బ్యాంకింగ్ సిస్టమ్ పెట్టినట్లయితే డైరెక్ట్గా ప్రజలకి న్యాయం జరుగుతుంది అని చెప్పారనమాట. వెంటనే ఆ సిఫార్సుల మేరకు ఏం చేశారంటే
ఈ యొక్క రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఏర్పాటుకి పూనుకున్నారు. తొలుత మనకి 1975 అక్టోబర్ 2 గాంధీజీ జయంతి కాబట్టి ఆయన జయంతిని పురస్కరించుకొని 75లో ఒక 5 బ్యాంకులను అయితే ముందు ఏర్పాటు చేశారనమాట. 5 బ్యాంకులు ఏవి? రీజనల్ రూరల్ బ్యాంక్స్ ని ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ బ్యాంకు ప్రథమ్ బ్యాంక్. ఇవేవి అడగడు కానీ చెప్పాలి. అడిగితే పరిస్థితి ఏంటి? అందుకు లైట్ గా చెప్తాను, ఇన్ డెప్త్ గా వెళ్ళట్లా. ఇన్ డెప్త్ గా వెళ్తే ఇదే 15 సెషన్లు అవుతాయి. కాబట్టి ఇవన్నీ అడగడు. అదే మన స్మార్ట్ స్టడీ అంటాం. ఏది చెప్పుకోవాలి, ఏది చెప్పుకోకూడదు అనేది అవసరం. మీరు ఏం చేస్తారంటే ఒక బుక్ కొంటారు, అది ఒక 600 పేజీలు ఉంటుంది. మార్కెట్లోకి వెళ్తారు, 600 పేజీలు 700 పేజీలు ఉంటుంది. ఆ బుక్ కొట్టుకొని ఊగుతాం, ఇకన చదువుతాం చదువుతాం చదువుతాం. ఫైనల్గా అందులో ఏది గుర్తుండదు. అది హార్డ్ స్టడీ. స్మార్ట్ స్టడీ అంటే ఏంటి? ప్రీవియస్ పేపర్స్ని చూడడం, 10 సంవత్సరాలు ప్రీవియస్ పేపర్స్ని చూడడం, ప్రశ్నల సరళి ఎలా ఉందో చూడడం, దానికి అనుగుణంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం. మనుషులం కాబట్టి అన్నీ గుర్తుండవు. ఏవి గుర్తుంచుకోవాలో అది షార్ట్ నోట్స్లో రాసుకోవడం. ఎగ్జామ్ ముందు ఒక 10 to 20 టైమ్స్ తిరగేయడం. ఒక బుక్ని మనం తిరగేస్తే అన్ని కవర్ అయిపోయాయి. ఒక గంట ప్రిపరేషన్ చేశామంటే ఒక సబ్జెక్ట్ మనకి లేచిపోవాలన్నమాట. అలాంటి షార్ట్ నోట్స్ ఉండాలి మన దగ్గర. ఆ షార్ట్ నోట్స్ రాయము, వీడియోలు చూస్తాము, వింటాము, వదిలేస్తాము. మళ్ళీ మొదటికి వెళ్తుంది, మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది, మళ్ళీ చదువుతాం. ఇది ఒక నిరంతర ప్రక్రియ. కాబట్టి అలా అయితే మనం సక్సెస్ అవ్వలేం. కాబట్టి మనం నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. పేపర్స్లో అవన్నీ మనకు వద్దు. నీ నోట్స్ నువ్వు ప్రిపేర్ చేసుకో, నీ బుక్ నువ్వు ప్రిపేర్ చేసుకో. ఇంకొకరి బుక్ చదవకు. స్టాండర్డ్ బుక్స్ చదువు, అకాడమీ బుక్స్ చదువు, ఎన్సీఆర్టీ బుక్స్ చదువు. ముందు అవి చదివి క్లాసులు అనేటటువంటివి వింటే అర్థమవుతుంది. డైరెక్ట్గా వస్తే ఏమీ అర్థమవుతుంది. అది మనకి ఇంపార్టెంట్. రైట్. ఇక్కడ ఫస్ట్ ఆర్ఆర్బిలో రీజనల్ రూరల్ బ్యాంక్స్లో భాగంగా 1975 అక్టోబర్ 2న 5 బ్యాంకులు తొలుత ఏర్పాటు చేయడం జరిగింది. 5 బ్యాంకులు తొలుత ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ప్రథమ్ బ్యాంకు ఇవేం అడగడు, కానీ మరి ఏమో చెప్పలేం. ప్రథమ్ బ్యాంకు ఇది మొదటిది అనమాట. అలాగే మనకి ఇది ఎక్కడ? ఉత్తరప్రదేశ్లో ఉంది. ఎక్కడ ఉంది? ఉత్తరప్రదేశ్లో ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. అలాగే రెండో బ్యాంకు కూడా ఉత్తరప్రదేశ్లోనే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే హర్యానా ఇది మూడోది. అలాగే పశ్చిమ బెంగాల్, అలాగే రాజస్థాన్. ఇలా 5 ప్లేసుల్లో మనకి ఈ యొక్క రీజనల్ రూరల్ బ్యాంక్స్ని ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. అయితే అప్పుడు ఆర్డినెన్స్ రూపంలో ఇవి తీసుకొచ్చారు. పార్లమెంటరీ సమావేశాలు లేవు కాబట్టి మనకి ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చారనమాట. అంతా బాగానే ఉంది. బ్యాంకులు అయితే ఏర్పాటు చేస్తాం ఒక 5. మరి వాటికి ఫండింగ్ ఎవరిస్తారు? గవర్నమెంట్ ఇవ్వదు కదా బ్యాంకులని, నువ్వే ఏర్పాటు చేసుకోవాలి. అందుకే ఏం చేసిందంటే ఒక సిస్టమ్ తీసుకొచ్చింది. కేంద్రం అనేటటువంటిది మనకి ఒక 50%, రాష్ట్రం అనేటటువంటిది మనకి ఒక 15%. ఏదైతే బ్యాంక్ ఉందో స్పాన్సర్డ్ బ్యాంక్స్ అది ఒక 35%. అంటే దాని అర్థం అప్పటికి ఏర్పడినటువంటి బ్యాంక్సే మనకి స్పాన్సర్డ్ బ్యాంక్స్. అప్పటికి ఎన్ని ఉన్నాయి? 1975కి 19 బ్యాంకులు జాతీయకరణ చేసి ఉన్నాయి. ఇవి స్పాన్సర్ చేస్తాయి అన్నమాట. ఇవి 35%. ఇలా మనకి 50%, 15%, 35% కేంద్రము, రాష్ట్రము స్పాన్సర్డ్ బ్యాంక్స్ ఆధ్వర్యంతో మనకి ఏర్పాటు చేయడం, రీజనల్ రూరల్ బ్యాంక్స్ అనేటటువంటివి ఏర్పాటు చేయడం చేశారు. అయితే అప్పటికి ఎన్ని ఉన్నాయి? 5 బ్యాంకులు ఉన్నాయి. ఆ తర్వాత 2005కి మనకి అవి 196 అయినాయి. మరి 2025కి ఏం చేశారంటే 43కి కుదించారు. ఎందుకు కుదించారంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ 196 2005కి అయినాయి కదా, ఇవన్నీ ఎవరు?
స్పాన్సర్డ్ బ్యాంక్సే కదా. నేనే ఆటికి ఇచ్చాను. యూనియన్ బ్యాంక్ అనేటటువంటిది కాకుండా ఇప్పుడు యూనియన్ బ్యాంకు, ఇంతకుముందు ఆంధ్ర బ్యాంక్. ఆంధ్ర బ్యాంకే స్పాన్సర్ చేస్తుంది జిల్లాలో ఉన్న అన్ని బ్యాంకులకి. మరి నేను స్పాన్సర్ చేసినప్పుడు అవి సెపరేట్‌గా ఉండడం ఎలా? మళ్ళీ నా దాంట్లో కలిపి ఇస్తే బావుంటదని 2025లో 43కి కుదించామనమాట. వన్ నేషన్, వన్ ఆర్ఆర్‌బీ. వన్ నేషన్, వన్ ఆర్ఆర్‌బీ అని స్లోగన్. వన్ నేషన్, వన్ ఆర్ఆర్‌బీ. వన్ రీజనల్ రూరల్ బ్యాంక్. ఇందులోని భాగంగా 28 బ్యాంకులు ప్రస్తుతానికి ఉన్నాయి. ఆ యొక్క 43ని 28కి కుదించాం. 2025 ఏప్రిల్ 1 నాటికి ఇది అప్డేట్. అయితే మరి దీనికి ఏమైనా సిఫార్సులు బ్యాంకింగ్ కమిటీస్ ఉన్నాయా? ఇప్పుడు ఇవన్నీ చెప్పుకున్నాం. బ్యాంకులన్నీ తగ్గించేస్తున్నామా? 75లో 5 ఉన్నాయి, 2005కి 196 ఉన్నాయి, 2025కి 43 ఉన్నాయి అని ఎలా చెప్తున్నాం? ఒక్కొక్క కమిటీ చెప్తుంది. వాళ్ళకి సిఫార్సులకు అనుగుణంగా తగ్గిస్తున్నాం. మరి ఆ కమిటీలు ఏంటి? 1978లో మనకి దంత్వాలా కమిటీ చెప్పింది. అలాగే 86లో మనకి కేల్కర్ కమిటీ. అలాగే 89లో మనకి జస్ట్ నేమ్స్ గుర్తించుకోండి, ఖుస్రో కమిటీ. ఏమైనా కేల్కర్, ఖుస్రో, దంత్రావాలా వస్తే ఇవి రీజనల్ రూరల్ బ్యాంక్ సంబంధించింది అని మనకు ఒక ఆప్షన్ మనకు తెలిసిపోతే సెట్ అయిపోతాం. అందుకు చెప్తున్నాం. అలాగే 94లో మనకి బండారు కమిటీ. మనకి కమిటీస్ ఇస్తాడు. పన్నుల కమిటీ, రాజా చెల్లయ్య కమిటీ, బ్యాంకింగ్ సంస్కరణల కమిటీ, నరసింహన్ కమిటీ. అలాగే అందులో ఇది ఒకటి యాడ్ చేస్తాడు. దంతవాలా కానీ, కేల్కర్ కానీ, ఖుస్రో కానీ, బండారు కానీ అనగానే గుర్తురాని ఇది ఏం గుర్తు రావాలి? ఇది రీజనల్ రూరల్ బ్యాంక్ అని గుర్తు రావాలి కమిటీ అని. అలాగే 1995లో బసు కమిటీ. చాలు, మరి ఎక్కువైనా గుర్తుంచుకోలేము. బసు కమిటీ 5 కమిటీలు చెప్పాము. ఈ 5 కమిటీలు ఏదో ఒకటి ఇస్తాడు మనకి. ఆర్ఆర్బి కమిటీలను గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ మనకి ఏంటంటే మొత్తానికి అన్ని బాగానే ఉన్నాయి. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ అనేటటువంటిది మనకి ఇందులోని భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది కాబట్టి అడగడానికి అవకాశం ఉంటుంది. 2004లో పోర్వార్ కమిటీ. ఈ యొక్క పోర్వార్ ఇది ఒక్కసారి చూస్తే అర్థం అవ్వదు. మీరు నోట్స్ రాసుకుంటే కన్ఫ్యూజన్ తగ్గుతుంది, కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గుతుంది. ఇప్పుడు ఎందుకంటే ఇవన్నీ కమిటీలు ఇవన్నీ గుర్తించుకోవాలా అనేటటువంటిది ఉంటుంది. అవి ఏమి కాకుండా జస్ట్ నోట్స్ రాసుకోండి, 1 పేజీలో సరిపోతుంది. ఒక 2-3 సార్లు చదివితే అర్థమైపోతుంది. అన్ని గుర్తించుకో అవసరం లేదు. జస్ట్ ఆ మాత్రం 1 టైం 2 టైమ్స్ చదివితే సరిపోతుంది. ఎక్కడో విన్నట్టు గుర్తొస్తే సరిపోతుంది. 2004లో పోర్వార్ కమిటీ ఇదేం చేసిందంటే అప్పటికి మనకి 6 వాణిజ్య బ్యాంకులు ఉన్నాయి. 6 వాణిజ్య బ్యాంకులు. ఈ యొక్క 6 వాణిజ్య బ్యాంకులకు అనుగుణంగా 6 రీజనల్ రూరల్ బ్యాంకింగ్ లాగా సెటప్ చేశారనమాట. ఆ యొక్క 6 రీజనల్ బ్యాంకింగ్స్ అనేటటువంటివి మనకి గుర్తించుకోవాలంటే ఇవన్నీ అవసరం లేదు. ఎందుకైనా బెటర్ అవి మనకి అందులో ఒకటే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్. ఇది ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు? ఎస్బీఐ స్పాన్సర్డ్. 35% అని చెప్పుకున్నాం కదా. ఈ స్పాన్సర్డ్కి దీనికి ఎస్బీఐ చేస్తుంది. అందులోనే కలిపేశారు మొత్తానికి. ఇలాగా దక్కన్ అనేటటువంటిది, చైతన్య గోదావరి, సప్తగిరి, ఆంధ్ర ప్రగతి ఇటువంటివి ఉంటాయి. అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్స్ గుర్తించుకోండి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని. ఓకేనా? ఇది ప్రస్తుతానికి మనకి ఏంటంటే అమరావతికి మనకి మార్చమని కోరుతున్నాం అనమాట. ఈ యొక్క వన్ నేషన్ వన్ ఆర్ఆర్బి కింద ఏం చేస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఉంది కదా, దీన్ని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కలపండి అని ప్రతిపాదన కోరుతున్నాం. ఏదనేది ఒకసారి వస్తే అప్పుడు మనం అప్డేట్ అనేటటువంటిది ఇస్తానన్నమాట. ప్రస్తుతానికి ఇదైతే చూస్తే సరిపోతుంది. ఇలా మనకి బ్యాంకింగ్ సిస్టమ్ ఆరిజిన్ గుర్తించుకోండి, సరిపోతుంది. ఇప్పుడు కిందకి వెళ్దాం. ఇదంతా నార్మల్ అవుటర్ వ్యూలో. ఇన్నర్ వ్యూ ఇప్పుడు చెప్పాం కదా, బ్యాంకింగ్ సంస్థలు ఏంటి, ఎలా పనిచేస్తాయి ఏంటి, వాటి యొక్క సంస్కరణల కమిటీలు ఏంటి. అలాగే నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్తే
ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మనకి ఆర్బీఐ పాత్ర చూసాం సంస్కరణలు. ఈ యొక్క సంస్కరణలో భాగంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ సంస్కరణలో భాగంగా చెప్పాం కదా, ఏ కమిటీ బ్యాంక్ నేషనలైజేషన్ చేసామా లేదా, ఎప్పుడెప్పుడు చేసాం, 1969, 1980 అలా గుర్తుంచుకోవాలి. ఇక్కడ 14, ఇక్కడ 6, తర్వాత ఒక బ్యాంక్ తీసాం అనుకోండి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో అది విలీనం అయిపోయింది, న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అలాగే నరసింహన్ కమిటీ సిఫార్సులు వచ్చాయా లేదా చెప్పుకున్నాం. తర్వాత బేసిల్ నామ్స్ ఇంపార్టెంట్. ఏంటి బేసిల్ నామ్స్? ఈ యొక్క బేసిల్ నామ్స్ అంటే ఏంటంటే, బేసిల్ ఎక్కడ ఉంది, బేసిల్ అనొచ్చు, బేసిల్ అనొచ్చు, ఎక్కడ ఉంది, స్విట్జర్లాండ్ లో ఉంది. ఈ స్విట్జర్లాండ్ లో మనకి ఉందన్నమాట బేసిల్. ఇక్కడ ఏం చేశారంటే 1930లో ఒక 62 దేశాలు ఏమయ్యాయంటే బ్యూరో ఆఫ్ సెటిల్మెంట్ ఇలాగ ఏర్పడ్డాయి. బ్యూరో ఆఫ్ సెటిల్మెంట్ అంటే ఇక్కడ మనకి ఏం గుర్తు రావాలి, 1930లో 62 దేశాలు కలిసి బ్యూరో ఆఫ్ సెటిల్మెంట్ గా ఏర్పడ్డాయి. 62 దేశాలు, అందులో ఇండియా కూడా ఉంది. అంటే ఇండియా కూడా ఇందులో సభ్య దేశమే, అంటే వ్యవస్థాపన జరిగిన సమయంలో ఉంది, మనం కూడా అందులో వ్యవస్థాపనలో భాగమే అని గుర్తుంచుకోవాలి. అయితే ఈ బేసిల్ నిబంధనలు ఎందుకన్నామంటే బేసిల్లో జరిగింది కాబట్టి బేసిల్ నామ్స్ అని తీసుకొచ్చాం. ఏంటి బేసిల్ నామ్స్ అంటే 1988లో ఆ తరువాత కాలం 30లో అయిపోయింది కదా, ఆ తర్వాత 88లో ఏం చేశారంటే ప్రపంచంలో అన్ని దేశాలు పాటించాలి అని, ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతుందని అన్ని దేశాలు, అన్ని బ్యాంకింగ్ సంస్థలు ఒక ప్రాతిపాదికన మీద, ఒక తాటి మీదకి వచ్చి ఈ నామ్స్ తీసుకొచ్చారు, అందరూ పాటించాలి అన్నారు. అది మీ ఇష్టం, పాటిస్తే బాగుపడతారు, లేకపోతే దివాలా తీస్తారు అని అర్థం అనమాట. 1988లో అన్ని ప్రపంచ బ్యాంకులు ఫాలో అవుతున్నాయి. కానీ మన భారతదేశం అనేటటువంటిది 1999 నుంచి ఫాలో అవుతున్నాం అనమాట, 11 సంవత్సరాల తర్వాత. అయితే ఇక్కడ మనకి ఇది ఫస్ట్ బేసిల్ నామ్స్ ఫస్ట్ మీటింగ్ అనుకోవచ్చు, ఫస్ట్ నిబంధన తీసుకొచ్చారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ క్యాపిటల్ యాడిక్విటీ రేషియో లేదా క్యాపిటల్ అడ్యూసరీ రేషియో అని అంటాం. దీన్ని 8% మనకి ఏం చేశారంటే ఫిక్స్ చేశారు. ఏంటి క్యాపిటల్ అడ్యూసరీ రేషియో అంటాం అంటే ఇదేంటి, క్యాపిటల్ గురించి అనమాట, మూలధన పర్యాప్త నిష్పత్తి అని అంటాం. దాన్ని 8% ఉంచారు. ఏంటి 8%? ఏంటి క్యార్ అంటే ఒకవేళ బ్యాంక్ దివాలా తీసిందనుకో పరిస్థితి ఏంటి, అందుకే బ్యాంకు దివాలా తీయకుండా కొన్ని నియమాలు, నిబంధనలను పాటించాలి. అందులోని భాగంగా ఏంటంటే ఈ బ్యాంకుకు ఉన్నటువంటి ఆస్తి, ఈ యొక్క ఆస్తి కొంత శాతం, బ్యాంకుకు ఉన్నటువంటి ఆస్తిలో కొంత శాతం ఏదో ఒక రూపంలో పెట్టుబడి రూపంలో ఉండాలి. దాన్నే క్యాపిటల్ అడ్యూసరీ రేషియో అంటాం. పెట్టుబడి రూపంలో ఉంచాలన్నమాట. దాన్నే ఏమంటాము, క్యార్ అని అంటాం. గుర్తుంచుకోవాలి. అది ఎంత ఉండాలి, 8% ఉంచండి అని చెప్పింది బేసిల్ నామ్స్ 1లో. అంటే నీ దగ్గర 100 రూపాయలు ఉంటే అందులో, బ్యాంక్ లో 100 రూపాయలు ఉంటే అందులో ఒక 8% ఎలా ఉంచాలి, నీకు క్యాపిటల్ రూపంలో ఉంచాలి, నీ ఆస్తి రూపంలో ఉంచాలి అని చెప్పింది అనమాట. ఒకవేళ దివాలా తీయకుండా ఉండడానికి ఇవన్నీ. ఎవరికో ఎక్కువ అప్పులు ఇచ్చిస్తే ఏమవుతాం, బ్యాంక్ దివాలా తీసేస్తుంది. దివాలా తీయకుండా ఉండాలంటే 8% నీ దగ్గర ఉంచుకుంటే దివాలా తీయకుండా ఉంటావని. అది అయితే నీ యొక్క రిస్క్ అనుగుణంగా నీ మూలధనాన్ని ఏర్పాటు చేసుకో అని చెప్పడం అన్నమాట ఇది. అదే దీని అర్థం. మరి ఈ బేసిల్ నామ్స్ లో భాగంగా బేసిల్ నామ్స్ 2 తీసుకొచ్చాం. 1 అయిపోయింది, ఇప్పుడు 2. 1 అయిపోయింది, ఇప్పుడు 2. 2 ఎప్పుడు తీసుకొచ్చాం, 2004లో తీసుకొచ్చాం. ప్రపంచవ్యాప్తంగా తీసుకొచ్చారనమాట అన్ని బ్యాంకింగ్ సంస్థలు. ఇండియా మాత్రం 2009లో తీసుకొచ్చాం. మనం 2009లో తీసుకొచ్చాం. ఇంతవరకు ఏం చెప్పుకుంటున్నాం, నష్టపోకుండా ఉండడానికే కదా 1 తీసుకొచ్చాం. ఇప్పుడు 2లో ఏం చేస్తానంటే ఈ నష్ట భయాన్ని 3 రకాలుగా అంచనా వేసింది అనమాట.
ఈ యొక్క 3 రకాలుగా. ఒకటి మూలధనం, అలాగే 2 నిర్వహణ, బాసిల్ నార్మ్స్‌లో సెకండ్‌దనమాట. 3 మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా నష్ట భయాన్ని అంచనా వేసుకోవాలనమాట. నష్టభయం నుంచి బయటికి రావడానికి అమౌంట్ ఉంచుకోవాలి. ఇక్కడ క్యార్ ఎంత నిర్వహించాము, ఇంతకుముందు 8, ఇప్పుడు 9 పెట్టారనమాట బాసిల్ నిబంధనలో భాగంగా. ఏంటి మూలధనము, నిర్వహణ, మూలధన నష్ట భయం అంటే ఒక్క మూలధనంతోనే 8%తో ఒడ్డెక్కలేం కదా. నిర్వహించడానికి మరి బ్యాంక్ అంటే చాలా తతంగాలు ఉంటాయి మేనేజ్మెంట్ చేయడానికి. దానికి కొంత సొమ్ము, అలాగే మూలధనానికి సైడ్‌కి తీసావు బానే ఉంది. మరి రిస్క్ మేనేజ్మెంట్‌ని అంచనా వేసి నీ యొక్క పరపతి ఎంత, నీ యొక్క నియంత్రణ ఎంత, నువ్వు ఎంత రుణం ఇవ్వగలవు, దానికి అడ్జస్ట్‌మెంట్‌గా నువ్వేం చేయాలంటే మరికొంత అమౌంట్ అనేటటువంటిది యాడ్ చేస్తూ క్యార్‌ని పెంచాలి అని రెండో నిబంధన చెప్పింది. ఇదంతా దేని గురించి? మార్కెట్‌లో నీ యొక్క బ్యాంక్ ఏదైతే ఉందో నువ్వు దివాలా తీయకుండా ఉండాలి. అది ఇక్కడ పెట్టారనమాట. అలాగే బాసిల్ నిబంధన 3 తీసుకొచ్చారు. ఈ యొక్క బాసిల్ 3 2004 అది. ఇది 2010. అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా మారుస్తున్నారనమాట నిబంధనల్ని. 2010లో ప్రపంచవ్యాప్తంగా తీసుకొచ్చాం. 2010లో ప్రపంచవ్యాప్తంగా తీసుకొచ్చామనమాట ఈ నిబంధనల్ని. అయితే ఇండియా మాత్రం 2018 నుంచి అమలు చేస్తుంది. ఇక్కడ 12% క్యార్ పెట్టారు. 12% క్యార్ పెట్టామనమాట. క్యాపిటల్ ఏ అడ్యూసరీ రేషియో. అంటే రిస్క్ మేనేజ్మెంట్ పెరిగే కొలది క్యార్‌ని ఏం చేయాలి? రిస్క్ మేనేజ్మెంట్ పెరిగే కొలది క్యార్‌ని పెంచాలి. రిస్క్ తగ్గితే క్యార్‌ని తగ్గించాలి. అది దాని అర్థం అనమాట. ఇది బాసిల్ నార్మ్స్ అంటాం. షార్ట్ కట్‌లో, బ్రీఫ్‌లో, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా చదువుకోవాలి మనం. ఔటర్ వ్యూలో వెళ్ళిపోవాలి. అయితే అంతా బానే ఉంది. ఇప్పుడు మనకి బ్యాంకింగ్ సంస్థల యొక్క పనితీరు ఎలా ఉంది, వాటి యొక్క పరిస్థితి ఎలా ఉంది అని మనకి 1995లో పద్మనాభం కమిటీ వేశారనమాట. ఏ కమిటీ? పద్మనాభం కమిటీ. ఈ కమిటీ ఏం చెప్పిందంటే సేమ్ ఇంతవరకు ఏదైతే ఉందో అదే చెప్పిందనమాట. ఏంటి? క్యాపిటల్ ఉండాలి, అలాగే అడ్యూసరీ కరెక్ట్‌గా ఉండాలి, మేనేజ్మెంట్ ఉండాలి, అలాగే ఎర్నింగ్ ఉండాలి, లిక్విడిటీ ఎక్కువ ఉండాలి, సిస్టమ్ కరెక్ట్‌గా ఉండాలి అని కొన్ని ప్రతిపాదన చేసింది. అయితే అలా ఒక్కొక్క కమిటీ చాలా కమిటీస్ ఉన్నాయి. ఇవన్నీ కమిటీస్ మనకు అంతగా అడగడు. కాబట్టి ప్రస్తుతానికైతే ఇది మనకు సరిపోతుంది. ఇంతకు మించి మనకి వెళ్ళడానికి అవకాశం అయితే ఉండదు. ఫైనల్‌గా మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి? నరసింహన్ కమిటీ గుర్తుంచుకోవాలి. అది మీకు చెప్తాను. నరసింహన్ కమిటీ అనేటటువంటిది. నెక్స్ట్ బాసిల్ నార్మ్స్ అర్థమయ్యాయి కదా. తర్వాత బ్యాంక్ మర్జింగ్ అనేటటువంటిది ఇంపార్టెంట్. ఎందుకంటే విడిగా ఉండడం వల్ల మనకి మేనేజ్మెంట్ అనేటటువంటిది కష్టమవుతుంది. రోజువారీ కార్యకలాపాలు కష్టమవుతాయి. అందుకే మెర్జ్ అవ్వడం వల్ల ఏమవుతుంది? బలం పెరుగుతుంది. అందువల్ల మెర్జ్ అనేటటువంటిది చేస్తారనమాట బ్యాంకింగ్స్‌ని. అలాగే డిజిటల్ బ్యాంకింగ్ ఆల్రెడీ మనకు తెలుసు. యూపీఐ తెలుసు, జన్‌ధన్ తెలుసు. ఇప్పుడు బ్యాంకింగ్ జాతీయకరణ చూసాం కదా. ఏంటి? 14 మేజర్ బ్యాంక్స్‌ని 1969లో చేసుకున్నాము. దేని గురించి? గ్రామీణ ప్రాంతాలకు తీసుకెళ్ళాలి. వాటి యొక్క వ్యవసాయం యొక్క రుణాలను పెంచడానికి. అలాగే ప్రయారిటీ సెక్టార్స్ ఆధారంగా రుణాలు ఇవ్వాలి. అంతేగాని ఇంటి రుణంకి ముందు, వ్యవసాయ రుణంకి తర్వాత కాదు. అలాగే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ గ్రోత్ సాధించాలి, ఆర్థిక వృద్ధి జరగాలి. అందులో భాగంగా ఇవన్నీ 1969లో చేశారనమాట. బ్యాంక్ బ్రాంచ్లు అనేటటువంటివి జాతీయకరణం చేసిన తర్వాత రూరల్ ఏరియాస్ కూడా వ్యాప్తి చెందాయి. అందువల్ల రైతుకి మేలు జరిగింది అని చెప్పొచ్చు. ఇప్పుడు రైతుకి డబ్బులు కావాలంటే బ్యాంకింగ్ దగ్గరికి వెళ్తున్నాడు కదా. ఇంతకుముందు అలా వెళ్ళేవాడు కాదు.
69లో ఒకసారి, 80లో ఒకసారి అని చెప్పుకున్నాం. మరో 6 మొత్తం 14, 6, 20. ఇందులో ఒక బ్యాంక్ చెప్పుకున్నాం కదా! న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా 93లో విలీనం అయిపోయిందని. ఇక్కడ ఇంపార్టెంట్ నరసింహన్ కమిటీ. ఈయన సిఫార్సు చేశారనమాట. ఏంటి? మనకి ఆర్థిక సంస్కరణలో భాగంగా ఒకసారి చేశాడు. ఆర్థిక సంస్కరణల తర్వాత ఒకసారి చేశాడనమాట ఈయన సిఫార్సు. అది మనం గుర్తుంచుకోవాలనమాట. ఏమేమి చెప్పాడు? ఆర్థిక సంస్కరణలో భాగంగా మనకి కాంపిటీషన్ పెంచండి. అప్పుడే మనకి కరెక్ట్ అయినటువంటి ధన సముపార్జన లేదా ద్రవ్య సరఫరా జరుగుతుంది అని చెప్పాడు. ఎఫిషియన్సీ పెంచండి, ఫ్రాడ్ తగ్గించండి, ప్రూడెన్షియల్ నార్మ్స్, బేసిల్ నార్మ్స్ని పెట్టండి, అలాగే అటానమీ చెయ్యండి. ఇవన్నీ ముఖ్యమైన సూచనలు చేసింది అనమాట. అలాగే ఇంకేం చెప్పింది 91లో? ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్ని క్రమంగా తగ్గించండి అని చెప్పింది. ఇది అనగానే మన లెసన్లో ఫాలో అయితే ఈజీగా అర్థమైపోతుంది. స్టార్టింగ్లో ఎంత ఉండేది? 25% సిఆర్ఆర్ ఉండేది. అలాగే 15%, అలాగ మనకి 3%, 3-15%కి మనకి సిఆర్ఆర్ ఉండాలన్నమాట. ప్రస్తుతం 4, 5, 6. ఇప్పుడు ప్రస్తుతం ఆ మధ్యలో ఉంది. రీసెంట్గా మన మానిటరింగ్ పాలసీ కమిటీ చెప్పింది కదా, అలా తగ్గించండి అన్నదా లేదా? సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ తగ్గించండి అంటే దానికి తగ్గట్టుగానే ఇప్పుడు తగ్గించారనమాట. అలాగే ఇన్కమ్ రికగ్నిషన్ నార్మ్స్ పెంచండి, అసెట్ క్లారిఫికేషన్ చేయండి, అలాగే కఠినమైన నిబంధనలను ఫాలో అవ్వండి, కాంపిటీషన్ సిస్టమ్ పెంచండి బ్యాంకింగ్ సిస్టంలో అని చెప్పారనమాట. 98లో ఏం చేశారు? ఇంతవరకు 91లో అన్ని పెంచండి అని చెప్పాము. ఎందుకు? ఆర్థిక వ్యవస్థ కిందలో ఉన్నాం కాబట్టి. ఇప్పుడు ఏం చేయాలి? ఒక స్టేజ్కి వచ్చాం, ఇక్కడి నుంచి మనం హై పీక్కి వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ ఏంటంటే వేగంతో పాటు ఆలోచన కూడా ఉండాలి. దానికి తగ్గట్టుగా స్ట్రాంగ్ బ్యాంకింగ్ సిస్టమ్ ఇప్పుడు ఏర్పాటు చేయాలి. అలాగే క్యాపిటల్ యాడిక్వసీ చెప్పుకున్నాం కదా, క్యాపిటల్ యాడిక్వసీ రేషియో క్యార్, అది కూడా మంచిగా ఉండాలి అని చెప్తుంది అనమాట. రిస్క్ మేనేజ్మెంట్ చేయండి. ఏదైనా బ్యాంక్ దివాలా తీసేస్తుందంటే ఆర్బీఐ అనేటటువంటిది 5 సంవత్సరాల ముందు నుంచి దాన్ని ట్రాక్ చేయాలన్నమాట. అలాగే కన్సాలిడేషన్ ఇవ్వాలి. ప్రతి సంవత్సరం, ప్రతి నెల, మనకి ప్రతి నిమిషం కూడా అప్డేట్ ఇవ్వాలి. గవర్నెన్సింగ్ కరెక్ట్గా ఉండాలి అని చెప్పింది అనమాట. ఉదాహరణకి ఒక బ్యాంక్ దానికున్న రిస్క్ కన్నా ఎక్కువ లోన్ ఇచ్చింది అనుకో, ఏమవుతుంది? దివాలా తీసేస్తుంది. అటువంటివి లేకుండా జరగాలి, ఆడిటింగ్ చేయాలి. అలా ఇవ్వడం వల్ల ఏమవుతాయి? అవి బ్యాడ్ లోన్స్ కింద చెప్పుకోవచ్చు. ఆ సొమ్ము తిరిగి రాదు, ఆ డబ్బు ఇవ్వరు. వజ్రాల వ్యాపారి లలిత్ మోడీ, నీరవ్ మోదీ, ఇటువంటి వాళ్ళు, విజయ్ మాల్యా, అందరూ వేల కోట్లు రూపాయలు తినేశారనమాట. విదేశాల్లో హాయిగా ఉంటున్నారు. అటువంటివి ఉండడం వల్ల ఎన్పిఎల్ పెరిగిపోతాయి, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్, నిరర్ధక ఆస్తులు పెరిగిపోతాయి. మరి ఆ డబ్బులు ఎవరు ఇస్తారు? ఆ డబ్బులు మనవి. కాబట్టి బ్యాంకింగ్ స్టెబిలిటీ అనేటటువంటిది తగ్గిపోతుంది ఈ యొక్క నిరర్ధక ఆస్తులు పెరగడం వల్ల. 3 లక్షల కోట్లు ఈ యొక్క ఎన్పిఎస్ ఉన్నాయి. ఈ డబ్బు ఎవరిస్తారు? బ్యాంకింగ్ సిస్టమ్ డబ్బులు కోల్పోయినట్టే కదా. బ్యాంక్ సిస్టమ్ డబ్బులు కోల్పోయిందంటే అది ఎవరివి? ప్రజల డిపాజిట్లే. కాబట్టి ఈ యొక్క సిస్టమ్ అనేటటువంటిది మార్చండి. ఆర్బీఐ కంటిన్యూస్గా రెగ్యులేటరీగా మానిటరింగ్ చెయ్యాలి అని చెప్పింది అనమాట. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఇప్పుడే కదా చెప్పుకున్నాము. బ్యాంకు కొంతకాలానికి ఒక పారిశ్రామికవేత్త ఉన్నాడు, వచ్చాడు, నాకు ఒక 5,000 కోట్లు కావాలన్నాడు. బ్యాంక్ ఏం చేస్తుంది? పారిశ్రామికవేత్త బడా సీటు కాబట్టి ఇచ్చేస్తుంది. ఒక్క పేపర్ కూడా చూడదు, వెంటనే డబ్బు మంజూరు చేసేస్తుంది. 5,000 కోట్లు గన్ షాట్, ఒక షాట్లో ఆడ అకౌంట్లో వేసేస్తుంది, వాడు చెక్కేస్తాడు. అదే ఒక రైతు వెళ్ళాడు, రైతు వెళ్ళి రైతు దగ్గర పాస్బుక్ కూడా ఉంటుంది, ఆధార్ కార్డు ఉంటుంది, అన్నీ ఇక్కడవే. రైతు ఏమడుగుతాడు? అయ్యా, ఒక 50,000 పెట్టుబడికి ఇవ్వండి, పంట పండిస్తాను. నేను తీవ్రవాదిని కాదు, ఉగ్రవాదిని కాదు, నేనేమి బడా సేట్ని కాదు, నేనేమి దేశం వదిలి వెళ్ళిపోను. ఆ వెళ్ళిపోవడానికి అవకాశం కూడా ఆయనకు తెలియదు. అయినా 50,000 ఇవ్వండి అంటే ఏం చేస్తారంటే 100 కండిషన్లు పెడతారు. ఆ ఫామ్ నింపు, ఈ ఫామ్ నింపు, ఎక్కడికి వెళ్ళు, అక్కడికి వెళ్ళు.
ఈ స్టాంపులు చెయ్యి, ఆ స్టాంపులు వెయ్యి, ఫోటో అంటించు, ఎక్కడికి వెళ్ళు అని 100 సార్లు తిప్పించి 10 రోజుల తర్వాత డబ్బులనేటటువంటివి వేయడం జరుగుతుంది. ఏంటి? 50,000. అంటే దీన్ని బట్టి మనకొక అర్థం అవ్వాలి. ఏంటనేది మీకే అర్థమవ్వాలి. ఇలా నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అనేటటువంటివి పెరిగిపోతాయి. వేల కోట్లు అనేటటువంటివి వెళ్ళిపోతాయి. ఒక కంపెనీకి 100 కోట్లు ఇచ్చేసింది లోను. మరి ఆడెవడు వెళ్ళిపోతాడు. ఆడెందుకు ఎక్కడ ఉంటాడు? వెంటనే లుకౌట్ నోటీసులు జారీ చేసే లోపే ఆడు దేశం వదిలి వెళ్ళిపోతాడు. మరి ఆడిని ఇక్కడ తేలేము. ఎందుకంటే ఆడు అక్కడ రూల్స్ ఫాలో అవ్వాలి. ఇంటర్నేషనల్ రూల్స్ ఫాలో అవ్వాలి. ఆడేం చేస్తాడు? 10 లక్షలు ఇచ్చిస్తే అక్కడ ఆడికి పౌరసత్వం ఇచ్చేస్తది. మా పౌరసత్వం నువ్వెలా తీసుకెళ్తావు? ఇక సరిపోతుంది. ఈ కోర్టులో కేసులు అయ్యేలోపు ఆడు మరి ఇక్కడికి రాడు. మనము ఆడు హాయిగా ఆడి లైఫ్ కూడా అయిపోతుంది. కాబట్టి లోన్ రీపేమెంట్ చేయలేరు. 100 కోట్లు ఇస్తే ఆడు ఎలా చేస్తాడు? నువ్వు ఏ బ్యాలెన్స్ షీట్స్ చూడకుండా, కంపెనీ యొక్క నార్మ్స్ చూడకుండా, కంపెనీ యొక్క గ్రోత్ చూడకుండా, కంపెనీ యొక్క వాటి యొక్క బిజినెస్ మార్కెట్ చూడకుండా, డెప్త్ చూడకుండా, క్రిటికల్ అనాలిసిస్ చేయకుండా, వాటి యొక్క లోన్ రీఫార్మింగ్ సిస్టమ్ క్లియర్ చేయకుండా మనం ఎలా లోన్ ఇస్తాం కంపెనీలు? వాడు కుమ్మక్కైపోతాడు. బ్యాంక్ మేనేజరు అలాగే ఆ యొక్క పారిశ్రామికవేత్త కుమ్మక్కవుతారనమాట. వేల కోట్లు వెళ్ళిపోతాయి. కాబట్టి ఈ నార్మ్స్ ఇప్పుడు చెప్పుకున్నాం కదా! ఈ యొక్క నార్మ్స్ కాబట్టి పర్వాలేదు. క్యాపిటల్ యాడెక్వసీ అనేటటువంటిది పెంచుకోవాలి. క్యాపిటల్ యాడెక్విటీ రేషియోస్. యాడెక్విటీ అంటే అర్థం ఏంటి? తగినంతగా. క్యాపిటల్ అంటే మూలధనము, రేషియో నిష్పత్తి ఉండాలి. అదనమాట. ఇది మనం చూసుకోవాలనమాట. ఒకసారి చూసుకోండి. బ్యాంక్ మెర్జర్స్ కూడా చెప్పుకున్నాం కదా! విలీనమైతే పరిస్థితి ఏందని చెప్పుకున్నాం కదా! మెర్జ్ ఎందుకంటే మన యొక్క ఆర్థిక వ్యవస్థని పెంచుకోవడానికి స్ట్రాంగ్ క్యాపిటల్ అనేటటువంటిది బిల్డ్ అవుతుంది. ఇవన్నీ మీకు అర్థమైపోతాయి. ఒకసారి చూసుకోండి. ఓకేనా? ఇది మనకి అంతా ఎలా చూడొచ్చు? డిజిటల్ పేమెంట్స్ అందరికీ మనకు తెలుసు కాబట్టి చెప్పాల్సిన లేదు. యూపీఐ పేమెంట్స్ కానీ, జన్‌ధన్ యోజన 2014 నుంచి అందరికి బ్యాంక్ అకౌంట్ ఖాతాలు ఉన్నాయి. అందరికీ ఇప్పుడు డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు అంతా వచ్చాయి. ఎలా ఆవిర్భావం చెందామో చూడండి. ఒకసారి ఫ్లో 1969లో 14 బ్యాంకులు నేషనలైజేషన్ చేశాము. 80లో 6 చేశాము. తర్వాత 91లో నరసింహన్ కమిటీ సిఫార్సుల మేరకు ఫస్ట్ అన్ని పెంచుకున్నాము. తర్వాత రెండోసారి 98లో అన్నిటిని బలవంతంగా మనం స్ట్రాంగ్‌గా నిలబడగలిగాం. తర్వాత బేసిల్ నార్మ్స్ తీసుకొచ్చి క్యాపిటల్ రిస్క్ మేనేజ్మెంట్ అనేటటువంటిది చేసి బ్యాంక్ అనేటటువంటిది మర్జింగ్ చేసుకున్నాము. తర్వాత ప్రస్తుతానికి ఇలా ఉన్నాం. 2014 నుంచి యూపీఐ పేమెంట్స్ ద్వారా రెవల్యూషన్ తీసుకొచ్చామనమాట. వన్ లైన్ ఆన్సర్‌గా ఇక్కడ పెట్టాను. ఇంతవరకు చెప్పుకున్నది ఒక్కసారి చూసుకుంటే మనకు సరిపోతుంది. బిట్స్ కూడా ఒక రూపంలో మనం ఇచ్చుకున్నాము. ఒకసారి చెక్ చేయండి. ఎంతవరకు ఏది డిస్కస్ చేసామో అదే. షార్ట్‌కట్‌లో వన్ లైన్ ఆన్సర్‌లో కూడా ట్రిక్ కూడా ఇక్కడ ఇచ్చాను చూడండి. థ్యాంక్ యూ. ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.